ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలో బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో స్లాబ్కు పొగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. బాణాసంచా పరిశ్రమను అడప్ప నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. భారీ విస్ఫోటనంతో పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికీ అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఇంకా ఘటనాస్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ఈ శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లుగా అధికారులు చెప్తున్నారు. 23 మందిలో ఇప్పటి వరకు కేవలం 9 మంది మృతదేహాలు మాత్రమే వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు గుర్తించడం జరిగింది. మిగతా వారి మృతదేహాలు పూర్తిగా చెల్లాచెదురుగా పడి ఉండడం, రక్తపు ముద్దలుగా మారిపోవడంతో మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా సామర్లకోట పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్షతగాత్రులు చేస్తారు. అందులో మరో 4 పరిస్థితి చాలా విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఆయన విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. విజయనగరం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోట నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి రానున్నారు. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనేది కూడా ఇక్కడికి వస్తారు. ఆ మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలు కాకినాడ తీసుకెళ్తే ఆలస్యమయ్యే ప్రమాదంతో పాటు గుర్తుపట్టని విధంగా ఉండడంతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు అధికారులు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ ఇక్కడ ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా జన సైనికులంతా కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించే నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న మొత్తం మీడియాతో సహా మిగిలిన వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తే నేరుగా ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి చేరుకునే విధంగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాలకు సంబంధించి వాళ్ళ బంధువులు వాటిని గుర్తుపట్టడం జరిగింది. మిగిలిన మృతదేహాలకు సంబంధించి ఆనవాళ్లు కూడా కనపడలేదు. పూర్తిగా మాంస ముద్దలే కనిపిస్తున్న నేపథ్యంలో వాటిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వీటిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వాటిని ఉంచడంతో పాటు ఏవైతే వారి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో వాటి ద్వారా గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నామని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పరామర్శలు మొదలయ్యాయి. దీంతో ఇక్కడ వీఐపీలు వస్తుండడంతో అధికారులు కూడా సహాయ చర్యల్లో ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున లైట్లు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులంతా ఇక్కడే ఉండడం జరిగింది. ఈ మిగతా మృతదేహాలు ఏదైతే గుర్తించాల్సి ఉందో వాటి కోసం అధికారులు వారికి ఇక్కడ పనిచేసే వారిని కూడా గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అడపాల నాని ఎవరైతే ఉన్నాడో అతని తండ్రి కూడా ఇక్కడే మృతి చెందారు. యజమాని కూడా అయితే ఇప్పటికే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తుంది కదా. ఏంటి ఆయన ఏమైనా ఘటనా స్థలానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సాంబశివరావు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వస్తున్నారు. తొలుత ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు మంత్రులతో ఆయన మాట్లాడడం జరిగింది. విజయనగరం క్యాంపులో ఉన్న పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలు చేయమని ఆదేశించారు. ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం చేయాలని కూడా సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడిన సమయంలో
10 నుంచి 12 మంది మాత్రం మృతి చెందారని చెప్పడం జరిగింది. తర్వాత ఈ మరణాలు బాగా పెరిగినాయి. 23 మంది వరకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా విజయనగరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.